గణేశాయ నమః. వాలిని సంహరిస్తానని రాముడు మాటిచ్చాడు. సీతమ్మని తెచ్చిస్తానని, సీతమ్మ జాడ తెలుసుకుంటానని సుగ్రీవుడు మాటిచ్చాడు. కానీ ఇద్దరి మాటల్లోని తేడాను గమనిద్దాం. వాళ్ళని సంహరిస్తాను రాముడు అన్నప్పుడు సుగ్రీవుడు ఏడవలేదు. సీతమ్మని తెచ్చిస్తానని సుగ్రీవుడు అన్నప్పుడు రాముడు దుఃఖించాడు. ఎందుకంటే రాముని ప్రాణస్థానం భార్య దగ్గర ఉంది. అది ఉత్తమ పురుషుడికి ఉండవలసిన లక్షణం. ఆమెను తెచ్చే వరకు ఆమె మరొక చోట బాధపడుతూ ఉంటుంది, వేరే చోట ఉంది, ఆవిడ బాధల్లో ఉంది అని గుర్తుకు వచ్చి దుఃఖించాడు. రాముడు ఏకపత్ని వ్రతుడు. తండ్రి అయిన దశరథ మహారాజుకి ఈ ముగ్గురు పట్టమహిషులే కాకుండా చాలామంది భార్యలు ఉన్నారు. కానీ రాముడికి అలా లేరు. అది ఎలా వచ్చింది ఏకపత్ని వ్రతం అంటే, ఈ విశ్వామిత్రుడు వీళ్ళని అరణ్యంలోకి తీసుకెళ్ళినప్పుడు భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, దాంపత్య జీవితం అంటే ఏమిటి, మునులు ఎట్లా ఉంటారు, మునులు పత్నులు ఎలా ఉంటారు, ఇవన్నీ ప్రతి విషయాన్ని చెప్తూ ఉండేవాడు. అంటే ఒక గురువులాగా అన్నీ కూడాను ఉపదేశాలు పొందుతూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు. గురోపదేశం ఎవరి దగ్గర, మంచి చెడు అన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? విశ్వామిత్రుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకున్నప్పుడే, దాంపత్య జీవితం యొక్క విలువ తెలుసుకున్నప్పుడే తాను ఏకపత్ని వ్రతుడిగా ఉండాలని అభిలషించాడు రాముడు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువేర్ నమః అన్నారు పెద్దలు. రామ శోకించుకో అన్నాడు సుగ్రీవుడు. నీకొక విషయం చెప్తాను, ఒక విచిత్రమైన విషయం. నేను నా 4 మంత్రులతో కలిసి ఈ పర్వత శిఖరం మీద కూర్చొని ఉన్నాను. అప్పుడు ఒక ఆవిడ పచ్చటి పట్టు వస్త్రాలు కట్టుకున్న ఒక కాంతను దశకంఠుడైన రాక్షసుడు అపహరించుకొని తీసుకెళ్లడం మేము చూసాం. అలా వెళ్ళిపోతుండగా ఆ తల్లి తన చీర కొంగు కొంత భాగాన్ని చింపి తన ఆభరణాలన్నింటినీ మూటగట్టి పైనుంచి జార విడిచింది. ఆవిడే సీతమ్మ అయి ఉండొచ్చును. నేను ఇప్పుడే వెళ్ళి ఆభరణాలన్నీ పట్టుకొస్తాను, అవి సీతమ్మ ఆభరణాలేమో చూడు అని అన్నాడు. అని గబగబా వెళ్ళి సుగ్రీవుడు ఆ మూట తెచ్చి అక్కడ పెట్టాడు. అవి చూడగానే రాముడికి కళ్ళ నిండా నీళ్లు వచ్చేసినాయి. శోకం తన్నుకు వచ్చేసింది. హా సీత, హా సీత అని మూర్ఛపడిపోయాడు. ఆ ఆభరణాలేవి కూడా ముక్కలవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పడ్డాయి కనుక అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అలాగే ఉన్నాయి. రాముడు దుఃఖితుడైపోయి శోకించి మూర్ఛపోయాడు. మూర్ఛ నుంచి తెప్పరిల్లాక లక్ష్మణ, ఒకసారి ఈ ఆభరణాలన్నీ కూడా నువ్వు కూడా చూడు, మీ వదినేవేమో గుర్తుపట్టు అని పిలిచాడు. లక్ష్మణుడు, అన్నయ్య, ఈ కేయూరాలు కుండలాలు ఇవన్నీ నాకు తెలియదు. వదినగారి పాదాలకి రోజు నమస్కరిస్తాను కాబట్టి ఈ నూపురాలు మాత్రమే నాకు తెలుసు. వదిన పాదాలకి ఈ నూపురాలను రోజు చూసేవాణ్ణు అన్నాడు. చూడండి, వదిన మరదళ్ళ మధ్య ఎటువంటి బాంధవ్యం ఉందో. వదినని తల్లిలాగా భావించి పాదాలకి రోజు నమస్కరిస్తున్నాడు. అన్నగారిని తండ్రిలాగా భావించి పాదాలకు నమస్కరిస్తున్నాడు లక్ష్మణుడు. కనుక పాదాలకు పెట్టుకున్న నూపురాలు అంటే మన కాలి పట్టీలు లాంటివి, అవి ఒక్కటి మాత్రమే గుర్తున్నాయి. మిగిలిన ఆభరణాలంటే తేరిపారి తల్లి ముఖం కూడా ఏనాడు చూసింది లేదు లక్ష్మణుడు. అటువంటి మహాభక్తుడు లక్ష్మణుడు. రాముడు అవన్నీ ఆభరణాలన్నీ సీతమ్మవేనని గుర్తుపెట్టాడు. సుభీషణుడు అతను ఓదారుస్తూ, రామ అలా ఏడవకూడదు, నువ్వు కష్టాల్లో ఉన్నావు, నీకు చెప్పగల సమర్థత నాకు లేదు, అయినా చెబుతున్నాను, స్నేహ లక్షణంతో చెప్తున్నాను, నీ దుఃఖాన్ని ఉపసంహరించుకో, నా స్నేహాన్ని జ్ఞాపకం తెచ్చుకో, నీకు మంచి జరుగుద్ది అని మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. అవి వింటూ ఉంటే కొంత ఉపశాంతి పొందాడు రాముడు. నీ భార్యని నీకు అప్పగిచ్చే బాధ్యత నాది. నేను తప్పకుండా సీతాన్వేషణకై అందరినీ పంపిస్తాను, వెతుకుతాను అని ఇన్ని మాటలు చెప్తున్నాడు. కానీ ఆ రావణాసురుడు ఎవరో తెలుసు, రావణాసురుడు ఎక్కడుంటాడో తెలుసు. ఎందుకంటే వాళ్ళకి రావణాసురుడికి యుద్ధం జరిగింది, అది వీళ్ళకి తెలుసు, సుగ్రీవుడు తెలుసు, కానీ చెప్పలేదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాడు. మనం ఒకటి గమనించాల్సింది, లక్ష్మణుడు రాముడు సీతమ్మ గురించి ఎతుకుతూ ఉంటే జటాయు పక్షి కనిపించింది. జటాయు పక్షి కొన ఊపిరితో ఉండి రాముల వారికి సీతమ్మ జాడ చెప్పి చనిపోయింది. అక్కడి వరకు భగవంతుడు ఆ పక్షిని అట్లా ప్రాణాలతో ఉంచాడు. తర్వాత
మళ్ళీ ఈ సుగ్రీవుడి ద్వారా సీతమ్మ ఆభరణాలన్నీ కనిపించినాయి. సీతమ్మ రాక్షసుడు ఎత్తుకుపోయాడని మళ్ళీ తెలిసింది. అట్లా మార్గాన్ని సుగమం చేస్తూ ఎక్కడుందో దారి తెలుపుకుంటూ చూపిస్తున్నాడు. రామా, నువ్వు బెంగ పెట్టుకోకు, తప్పకుండా నీ భార్యని వెతికి తీసుకొస్తాను, ముందు వాలి సంహారానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి అన్నాడు. రాముడు వాలి ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు, నేను సంహరిస్తాను అన్నాడు. రామా, ఇంత మాట అన్నావు, కానీ నాకు ఇదే సంతోషము, నీలాంటి స్నేహితులు లభిస్తమే నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ వాలి చంపడం అనేది చాలా చిన్న విషయం ఏమీ కాదు. నేను ఈ కొండ మీద బతుకుదలసిన అవసరం ఎందుకు వచ్చిందో నీకు చెప్తాను. రామా, ఒకప్పుడు మా తండ్రి అయిన వృక్షరజస్సు ఈ వానరాజ్యాన్ని అంతటినీ పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రుడి అనుగ్రహం చేత వాలి పెద్ద కుమారుడిగా జన్మించాడు. సూర్యుని అనుగ్రహం చేత సుగ్రీవుడిగా నేను జన్మించాను. పెద్ద కుమారుడు అంటే నా తండ్రికి చాలా ప్రీతి. నా తండ్రి మరణం తర్వాత వాలిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. నేను వాలిని అనుసరిస్తూ ఉండేదాన్ని. వాలికి సర్వకాలంగా నమస్కారం చేస్తూ భక్తులతో వినయ విధేయతలతో తండ్రి పట్ల కుమారుడు ఎట్లా ఉంటాడో ఆ విధంగానే సేవ చేస్తూ ఉండేవాడిని. ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి దుందుబి అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. వాడి అన్న పేరు మయుడు. మయుడికి ఒక కుమారుడున్నాడు, వాడి పేరు మాయావి. మాయావికి వాలికి గొడవ వచ్చింది. దేని మూలంగా? ఒక స్త్రీ గురించి వైరం వచ్చింది. ఆ వైరంతో ఇద్దరూ కూడా గొడవపడి ఒకరోజు కిష్కింద ద్వారం వద్దకు వచ్చాడు. పెద్ద అల్లరి చేశాడు, కేకలు వేశాడు. వాలి నిద్రపోతున్నాడు, కాస్త బయటికి వచ్చాడు. వాళ్ళతో పాటు స్త్రీలు మేము కూడా వచ్చాను. నేను కూడా బయటకు వచ్చి చూస్తే ఈ మాయావి మమ్మల్ని ఇద్దరిని కూడా చూశాడు. మాయావి వెనకాల వాలి పరిగెత్తాడు, నేను కూడా పరిగెత్తాను. అట్లా పరిగెత్తుతూ వెళ్ళి ఒక పెద్ద బెలంలోకి వెళ్ళిపోయాను. ఆ రాక్షసుడైన మాయావి బెలంలోకి వెళ్ళిపోయాడని వాడిని చంపటానికని చెప్పి నేను బెలంలోకి వెళ్ళిపోయాను. కానీ వాలి అక్కడే నిలబడిపోయాడు. సుగ్రీవా, నువ్వు ఈ బలద్వారం దగ్గర కాపలా ఉండు, దీనిలో ప్రవేశించి దుష్టుడైన ఆ రాక్షసుని సంహరించి బయటకు వస్తాను. బెలం దగ్గర నువ్వు నిలబడు, నువ్వు నాకంటే చిన్నవాడు, నువ్వు మాత్రం నాతో రావద్దు అని చెప్పి అన్నాడు. అంటే నాకేమనిపిస్తుంది, అన్నయ్యకి సహాయంగా వెళ్ళాలని, అన్నయ్య నేను తప్పకుండా ఉంటాను, నేను మాట ఇచ్చాను అని అన్నాను. వాలి గుహలోకి వెళ్ళాడు. సంవత్సరం కాలం గడిచిపోయింది. నేను బయట నిలబడే ఉన్నాను. చాలా కాలం గడిచిపోయిన తర్వాత లోపల నుంచి రాక్షసుల కేకలు వినపడడం ప్రారంభమయ్యాయి. రాక్షసుల కేకలు తర్వాత రక్తం ఏరులాగా ఆ గుహలోంచి బయటకు వస్తుంది. ఆహా, అయితే నా అన్న వీళ్ళందరినీ చంపేసి వచ్చుంటాడు అని చెప్పి అనుకున్నాను. వాలి కనిపించలేదు. సంవత్సరం కాలం ఎదురు చూశాను, వాలి కనిపించలేదు. వాలి కూడా మరణించాడని నేను రాజ్యానికి తిరిగి వచ్చాను. మంత్రులందరూ కలిసి వాలి మరణించాడని నన్ను రాజుని చేశారు. నన్ను బలవంతంగా కూర్చోబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతూ ఉన్నాను. అప్పుడు వాలి వచ్చాడు. ఎర్రటి కన్నులతోటి మహారుద్రంగా, ఏమిటి నువ్వు నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా అన్నాడు. అన్నయ్య, నేను కావాలని చేయలేదు. మంత్రులందరూ కలిసి నన్ను బలవంతంగా ఈ రాజ్యానికి రాజుగా చేసి పట్టాభిషేకం చేశారు. నువ్వే రాజువి అని నానా విధాలుగా చెప్పాను. అయినా సరే మర్నాడు మంత్రులందరినీ సమావేశపరిచి నేనిట్లాగా మాయావైన రాక్షసుడిని వెతుక్కుంటూ గుహలోకి వెళ్ళాను. బయట నా తమ్ముడిని అయిన సుగ్రీవుడిని ఉండమని చెప్పాను. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చంపడానికి వాళ్ళు దొరకలేదు. ఆ గుహంతా వెతికి, ఆ బిలవంతా వెతికి చంపడానికి సంవత్సరం కాలం పట్టింది. బయటకు వచ్చేస్తుంటే రాయి అడ్డం పడింది. ఆ రాయిని తొలగించుకొని వచ్చేటప్పటికల్లా ఇప్పుడుకి వచ్చాను నేను. ఇప్పుడు నా రాజ్యాన్ని అంతా కూడా తీసుకున్నాడు. ఇదంతా చేసింది, అయితే రాయిని అడ్డు పెట్టింది నా తమ్ముడైన సుగ్రీవుడే అని చెప్పాడు. దానికి సుగ్రీవుడు, ఏ పాపం నాకు తెలియదు, సంవత్సరం కాలం నేను నిరీక్షించాను, రక్తం దారాల్లాగా బయటకు వస్తూ ఉంది, నీవు కూడా మరణించావనే నేను తిరిగి వచ్చేశాను. ఇక్కడ వీళ్ళందరూ కూడా రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు, నన్ను పట్టాభిషిక్తుని చేశాను. ఇప్పుడు నీ రాజ్యం నీకు ఇస్తాను, నువ్వే రాజ్యం వేలుకో అని అన్నాడు. దానికి వాలి, చిచ్చి, నువ్విస్తే నేను తీసుకుంటానా? నువ్వు పరమ దుర్మార్గుడివి, నాకు రాయి అడ్డం పెట్టి నన్ను రానివ్వకుండా చేశావని చెప్పి వాలి మీదకి యుద్ధానికి వెళ్ళాడు.
వాలిని తరుముతూ ఉన్నాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని సముద్రాల దగ్గరికి ఎక్కడికెళ్ళినా వాలి తరుముతూనే ఉన్నాడు. అన్ని సముద్రాలు కూడా దాటెళ్ళినా తరుగుతున్నాడు. ఆఖరికి ఈ పర్వతం మీదకి వచ్చాక వాలి ఈ పర్వతం మీదకి రాడు, ఒక శాపం ఉంది కనుక ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను. ఈ పర్వతం మీదకి వాలి ఎందుకు రాడో అది నేను మీకు చెప్తాను అని అన్నాడు. నా భార్య అయిన రుమను కూడా తీసుకెళ్ళి తాను అనుభవిస్తున్నాడు. నేను బతుకు ఉండంగానే నా భార్యని బలాత్కారంగా తీసుకువెళ్ళిపోయాడు. ఇది జరిగింది అని రాములు వారికి సవివరంగా సుగ్రీవుడు చెప్పాడు. జై శ్రీరామ్.